నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సో ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ అభ్యర్థులు అయితే ఒక పోరాటం చేశారు. ఎట్టకేలకి ప్రభుత్వం స్పందించి ఏదైతే వాళ్ళకి గ్రూప్ 2 సంబంధించిన పోస్ట్ పోన్ చేస్తా అని చెప్పేసి ప్రకటన ఈరోజు పేపర్లో రావడం జరిగింది. కానీ ప్రధానంగా మాకు కావాల్సింది గ్రూప్ 1 సంబంధించి 1:100 రేషియోలో మాకు పోస్టులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పోస్టులు పెంచాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్తున్న డిమాండ్స్. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి రౌండ్ టేబుల్ సమావేశం కూడా నడుస్తుంది. మరి మనతో పాటు కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, మాట్లాడదాం. మరి సింధు గారు, ఏది చూసుకుంటే మీరు ప్రధానంగా గ్రూప్స్కి సంబంధించి 2-3 పోస్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, 1:100 రేషియోలో తీయాలని చెప్పేసి మీరు డిమాండ్ చేశారు, ధర్నాలు చేశారు. కానీ ప్రభుత్వం ఓన్లీ గ్రూప్ 2 మీద స్పందించింది, 1:100 పక్కనే పెట్టినట్టే కనిపిస్తుంది. సో ఈరోజు సమావేశం కూడా నడుస్తుంది, ఏం చెప్తున్నారు మీరు? అదే అండి, మాది వన్ ఆఫ్ 3 ప్రైమ్ డిమాండ్స్ ఉండే, అందులో 1:100 కూడా వన్ ఆఫ్ ద ప్రైమ్ డిమాండ్. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు నష్టపోతున్నారు. సో అది కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. సో దానికి సంబంధించి మేము పలువురు పెద్దల సమక్షంలో ఒక రౌండ్ టేబుల్ పెట్టుకొని దానికి సంబంధించి మేము డిస్కషన్స్ చేస్తున్నాము. ఎందుకంటే లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు కదా, ఆ లీగల్ ఇష్యూస్ రావనేది మేము గవర్నమెంట్కి ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఈ రౌండ్ టేబుల్ అనేది అరేంజ్ చేసుకున్నాము. అంటే ప్రధానంగా మీరైతే 1:100 మీద ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది, కానీ మరి దాన్ని ప్రభుత్వమే పట్టించుకోవట్లేదు. సో మరి ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది? ఎందుకంటే అటు గ్రూప్ 2 సంబంధించి పోస్ట్ పోన్ చేసేసారు, మీరేమో పెంచాలంటే వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు. సో మరి ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? మా ప్రైమ్ డిమాండ్ పోస్టులు పెంచాలని ఉంది. సరే, ఇవాళకైతే మేము వాయిదా వేస్తామని ప్రకటన చేశారు కాబట్టి సరే గవర్నమెంట్కి ఆలోచించుకొని కొంచెం అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఉంటాయి కాబట్టి కొంచెం టైం ఇవ్వాలని మేము అనుకున్నాము. ఈ టైం లోపల మాకు పోస్టులు ఇంక్రీజ్ గురించి మాకు ఏదైనా అఫీషియల్ నోట్ రాకపోతే డెఫినెట్గా మేము మా ఫైట్ని కంటిన్యూ చేసాము. ఎందుకనంటే పోస్ట్పోన్ చేసేదానికైతే మేము ఆగస్ట్లోనే ఎగ్జామ్ రాసుకునే వాళ్ళం, కానీ అది కాదు మా మేజర్ ఎజెండా. ఎందుకంటే మాలోనే కొంతమంది కొన్ని కేటగిరీస్కి కొన్ని జోన్స్కి అనేవి పోస్టులు అనేవి లేవు. ఇంతకాలం వెయిట్ చేసింది మళ్ళీ అదే నెంబర్కి మేము అదే నెంబర్ నోటిఫికేషన్కి రాసుకోవడానికి కాదు కదా, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే వేరే నోటిఫికేషన్స్లో మీరు పోస్టులు పెంచినప్పుడు వై నాట్ గ్రూప్ 2 and 3 ఖచ్చితంగా ఇందులో కూడా పెంచాలి కదా. ఆ విషయంలోనే మేము రోడ్ల మీదకి రావడం జరిగింది, మా నిరసన తెలపడం జరిగింది. ఇప్పుడు కేవలం మేము వాయిదా వేసామని ప్రకటన చేయడం కరెక్ట్ కాదు. సరే, ఏదో ఒక రిలీఫ్ అయితే మాకు ఇచ్చింది, కానీ ఆ రిలీఫ్తో మేము సైలెంట్గా ఉంటాం అనుకుంటున్నారేమో, కానీ మేము సైలెంట్గా ఉండం. ఎందుకంటే మాకు ఖచ్చితంగా పోస్టులు పెరగాలి, అది న్యాయం. మీరు న్యాయం చేసి కంప్లీట్గా చేయాలి. సో అది చేసే వరకు మేము ఫైట్ చేస్తాం. ఇంకోటి ఏదో చూసుకుంటే గతంలో మీ మీద అటు బీఆర్ఎస్ అని చెప్పేసి అనేక ఆరోపణలు చేయడం జరిగింది. మొన్న పొన్నం ప్రభాకర్ గారిని, మినిస్టర్ గారిని కూడా కలిశారు, మాట్లాడారు, మీకు స్పందించడం కూడా జరిగింది. సో మరి ఇప్పుడు ఏం చెప్తారు? మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కలిశారు, గతంలో టీఆర్ఎస్ వాళ్ళని కలిశారు, మరి ఇప్పుడు ఏదైతే మీ మీద ట్రోల్ చేసిన వాళ్ళని ఏం చెప్తారు? నేను ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తాను, మీకు ఆడ కూర్చొని ట్రోల్ చేయడం ఈజీ. ఒకసారి రియాలిటీకి వచ్చి చూడండి, అసలు ఏంటి అనేది తెలుస్తుంది. ఊరికే కంప్యూటర్ల ముందు కూర్చొని ట్రోల్ చేయడం నేనైనా చేస్తా ట్రోల్ చేయాలనుకుంటే, కానీ దాని వెనకాల ఒక జీవితం ఉంటుంది అనేది కూడా ఆలోచించాలి. కొంచెం రెస్పెక్ట్ఫుల్గా నడుచుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి, ఆంధ్రాలో ట్రోల్స్ వల్ల ఒక జీవితం బలైపోయింది. సో ఆంధ్రాలో ట్రోల్స్ నడుస్తాయేమో కానీ తెలంగాణలో నడవవు. నేను సీరియస్గా వార్న్ చేస్తున్నా, తెలంగాణలో నడవవు. మేము ఖచ్చితంగా దాన్ని ఎదురిస్తాం. సో బెటర్ కొంచెం ట్రోల్ చేసేటప్పుడు ఉన్న నిజాన్ని చూపించండి ట్రోల్స్ ఫామ్లో. ఎందుకంటే అందరూ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ట్రోల్సే ఎక్కువ చూస్తారు కాబట్టి ఉన్న నిజాన్ని చూపించండి. లేని దాన్ని కల్పించి చూపించడం కరెక్ట్ కాదు. అది మీ ఆంధ్రాలో వర్కౌట్ అయిందేమో కానీ తెలంగాణ వర్కౌట్ కాదు. ఇది నేను సీరియస్గా చెప్తున్నా. ఇంకోటి ఏదైతే చూసుకుంటే ఇప్పుడు ఇది ఏదైతే మీరు డిమాండ్ చేశారు, కానీ ప్రభుత్వం నిన్న స్పందించింది, ఓన్లీ గ్రూప్ 2 అవుతుంది కదా. సో ఒకవేళ మరి మీరు అనుకున్నట్టు వెబ్ నోట్ కూడా రాబోతుంది, మీరు అనుకున్నట్టు కనుక ఏమంటారు రిజల్ట్స్ రాకపోతే, ఏదైతే వాళ్ళు మీరు అనుకున్నట్టు సమాచారం రాకపోతే ఎట్లా ఉండబోతున్నారు, ముందు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? డెఫినెట్గా మేము ఖచ్చితంగా ఫైట్ అయితే చేస్తాం. అది ఏ ఫామ్లో చేస్తాం ఏంటి అనేది మేము చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మీ అందరు చూస్తూనే ఉన్నారు, ఏం చెప్పినా కానీ కంప్లీట్గా పోలీస్ నిర్బంధంలో పెట్టేస్తున్నారు. మీ ఊహకు అందకుండానే మేము ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తామని అయితే నేను సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే మాకు న్యాయం జరగాలి. మేము ఇన్ని రోజులు కష్టపడ్డది మాకు న్యాయం జరగాలని, సగం చేసి సగం ఆపేస్తా అంటే కుదరదు. ఖచ్చితంగా మేము కంటిన్యూ చేస్తాం పోస్టులు పెంచేవారు. దగ్గరలో వెబ్ నోట్ కూడా రావాల్సింది ఉంది. ఒకవేళ మరి వెబ్ నోట్లో మీరు అనుకున్నట్టు పోస్టులు పెరగకపోయినా, 1:100 రేషియోలో రాకపోయినా కూడా మరి ఏం చేయదలుచుకున్నారు? గవర్నమెంట్కి ఎట్లాంటి డిమాండ్స్ ఇవ్వబోతున్నారు? అంటే ఎట్లాంటి యుద్ధం చేయబోతున్నారు? ఎట్లాంటి యుద్ధం చేయబోతున్నాం అంటే ఇప్పటికైతే మేము డిసైడ్ అవ్వలేదు ఎట్లాంటి యుద్ధం చేయబోతున్నామో. మేము రిప్రజెంట్ అయితే చేస్తాం గవర్నమెంట్కి. ఖచ్చితంగా మమ్మల్ని వెల్కమ్ చేసి మేము ఖచ్చితంగా మీరు పెంచాల్సిందే అని మేము గవర్నమెంట్తో మాట్లాడతాము, చేస్తాం. పాజిటివ్గా వస్తుంది అని అనుకోవడంలో తప్పు లేదు, కానీ వస్తుందా రాదా అనేది దేవుడికి తెలుసు. వెబ్ నోట్ వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. సో విల్ వెయిట్ అండ్ సీ ఏమవుతుంది అనేది చూసాం. దాని తర్వాత మా కార్యాచరణ ఉంటుంది. సో మరి ఏదైతే ఇన్ని రోజులు మీ వెంట తిరిగిన అంటే విద్యార్థులు, ఆస్పిరెంట్స్ కానీ, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ, ఏదైతే ఈ ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళందరికీ ఏం చెప్పదలుచు? ఎందుకంటే పోస్ట్ పోన్ అయితే అయింది, మరి వాళ్ళకి ఎట్లాంటి ధైర్యం ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ప్రిపరేషన్ కూడా చేసుకోవాలి కంపల్సరీ. గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందో కాదో, ఈ రోజు రేపు వెబ్ నోట్ కూడా రాబోతుంది. సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు?
ఏం లేదండి, ఇన్ని రోజులు ఫ్రంట్ లైన్లో ఉన్న అందరినీ నమ్మి సపోర్ట్గా నిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ఫుల్గా ఉంటాం ఎప్పటికీ. మన రైట్స్ మనం సాధించుకోవడంలో మనం ఎప్పుడు వెనక్కి వెళ్ళకూడదు, ఎందుకంటే ఇప్పుడు పోస్టులు పెంచలేదు, మన డిమాండ్ ఫుల్ఫిల్ అవ్వలేదు. సో దానికోసం కూడా మళ్ళీ మనం అంతే ఐక్యతతో ఉందాము, అంతే ఐక్యతతో ఫైటింగ్ చేద్దాము, చేసి మనది మనం సాధించుకుందాము. ఎవరు నిరాశ పడొద్దు, ఎవరు ఇచ్చిండ్రు కదా అని చెప్పి ఎక్కువ సంతోషము పడొద్దు, ఎందుకంటే మనది కంప్లీట్ అవ్వలేదు డిమాండ్ అనేది. సో ఖచ్చితంగా వెయిట్ చేద్దాం, కొంచెం టైం అయితే ఇద్దాం గవర్నమెంట్కి, తర్వాత కూడా అవ్వకపోతే దెన్ మనం అందరం యూనిటీగా ఫైట్ చేద్దాం. సో ఇది ఏదైతే చూసుకుంటే విన్నారు కదా, ఏదైతే గ్రూప్ 2, 3, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కూడా వెయిట్ చేయండి, గవర్నమెంట్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. ఒకేలా మనం అనుకున్నట్టు రిజల్ట్స్ రాకపోతే మాత్రం దీనిపైన కఠినంగా చర్యలు తీసుకుందాం. ఈ పోరాటాన్ని ఆపకుండా ఇట్నే పోరాడదామని చెప్పేసి కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తున్న డిమాండ్స్ ఇవి.